నువ్వు నా బావ అయితే నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వేం పని చేస్తావో నీకు తెలుసు కదా! నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఊర్లో సిమెంట్ పని చేసుకుంటావు. నీలాంటోడిని పెళ్లి చేసుకొని నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు బావ. రోజులు మారే. నువ్వు కూడా మారు. ఇటువంటి మాటలు మాట్లాడి బండరాయిలా ఉన్న మనిషిని బ్రతికుండంగానే చంపేసింది. అసలు ఏం జరిగిందంటే చిన్నప్పటి నుంచి మనోడికి చెప్పేవాళ్ళు లేక సరిగ్గా చదువుకోలేదు. ఇంటి పక్కన తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళు టాపీ పనికెళ్తే ఆ టాపీ పనికెళ్ళి టాపీ మేస్త్రి అయ్యాడు. అలా ఆ పని చేస్తూ చేస్తూ ఈ రోజున నలుగురు పని ఇచ్చే పొజిషన్‌కి వచ్చాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి తన మరదలంటే చచ్చేంత ఇష్టం. తను ఎంత ఇష్టం అంటే తన కోసం ఏదైనా చేసేంత ఇష్టం. ఊరందరికీ నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ బావంటే ఇష్టమే. కానీ ఆ అమ్మాయి మనసు ఎప్పుడు మారిందంటే ఇంజనీరింగ్ చదువుకుంటానని చెప్పి బయట ఊరికి వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయింది. అక్కడ తనకు వేరే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అప్పుడు తన మనసు మారిపోయింది వాళ్ళు చెప్పిన మాటలకి. వాళ్ళు ఏం చెప్పేవారంటే ఏమే నువ్వు ఇంత అందంగా ఉంటావు, చాలా బాగా చదువుతావు, అసలు నీలాంటి దానికి ఎటువంటి అబ్బాయి రావాలి, నువ్వేమో నీ బావని పెళ్లి చేసుకుంటా అంటున్నావు, నీ బావని చేసుకుంటే ఏమవుద్దో తెలుసా, ఆ పల్లెటూరులోనే మీ బావ బట్టలకి సిమెంట్ అంటుకుంటది కదా, ఆ సిమెంట్ పోగొట్టడంలోనే నీ సగం జీవితం అయిపోద్ది. ఒకసారి ఆలోచించు. ఆలోచించాక మాకు ఒక ఛాన్స్ ఇవి, నీకు ఒక మంచి అబ్బాయిని పరిచయం చేస్తాం, నీ లైఫ్ మారిపోద్ది, చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఆ అమ్మాయి బ్రెయిన్ మొత్తం మార్చేశారు. ఇలా ఉండగా కొన్ని రోజులకి హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ కి ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందని తెలిసి మనోడు వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే అప్పుడు ఈ అమ్మాయి ఇటువంటి సూటుపోటు మాటలతో వాళ్ళందరినీ బాధ పెట్టింది. అక్కడి నుంచి మన వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఎంక్వైరీ చేపిస్తే ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఇక్కడ అమ్మాయిలు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ 100 చెప్తారు, వాళ్ళు చెప్పిన ప్రతి మాటను పట్టుకుని మీ మనసు మార్చుకున్నారనుకో మీ జీవితమే సంకనాగిపోద్ది. ఇంకోటి పెద్ద పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి ఆ జాబ్ ఎప్పుడైనా పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ టాలెంట్ ఉన్న వాడిని పెళ్లి చేసుకుని వాడికి మీరు సపోర్ట్ గా ఉంటే వాడు మిమ్మల్ని ఎవరన్నీలా చూసుకోకపోయినా మీకు కష్టం రాకుండా అయితే ఖచ్చితంగా చూసుకుంటాడు. కావాలంటే మీ కుటుంబ సభ్యుల్లోనే చాలా మంది ఇలా పెళ్లి చేసుకుని ఉంటారు. మీరు హ్యాపీగా ఉన్నారా లేరా అని కనుక్కోండి. అంతేగాని ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని, ఇలా పనులు చేసుకునే వాళ్ళని ఎప్పుడు కించపరిచి మాట్లాడకూడదు. ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు గొప్ప లక్షణం ఏంటో తెలుసా, వాళ్ళు ఎదుగుతూ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఏదోలా పైకి రావాలని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మందికి ఇటువంటి ఆలోచనలు ఉండకపోవచ్చు. ఇటువంటి వాళ్ళకి మీరు ఆశలు పెట్టడం వల్ల వీళ్ళకి బయట ప్రపంచం ఏంటో సరిగ్గా తెలియదు కదా, ఎందుకంటే చదువుకోలేదు కదా, వాళ్ళ గుండెల్లో కోటలు కట్టేసుకుంటారు. మీరే ప్రపంచం అని చెప్పేసి బతుకుతారు. కానీ సడన్ గా మీరు ఇటువంటి సర్ప్రైజులు వస్తే చాలా మందికి గుండె ఆగిపోయే పనులు కూడా అవుతాయి. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.